వేలు దొంగతనం అయింది. దాంట్లో కొంతమంది పాకెట్స్ని కూడా వాళ్ళకు దొరుకుతుంది, ఫారిన్ కరెన్సీ కూడా. సో అవన్నీ కూడా వచ్చిన సొమ్ముతోటి ఆ వెహికల్ కొన్న వెహికల్. సో ఆ వెహికల్ని ఆ బెంగళూరు పోలీసు వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు కొన్న వెహికల్ని మన కాడ నేరంలో ఉపయోగిస్తున్నారు, రావడం కూడా ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు వాడుతున్నారు. ఆ వెహికల్ సీజ్ చేశారు. మనం కూడా దీంట్లో కొంత 10,000 క్యాష్ అసలు తమిళనాడులో ఒక 9 కిలోల బంగారం దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచి చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. సో ఇటువంటి వాళ్ళు మళ్ళీ రాకుండా కట్టడి చేసే విధంగా మేము వాళ్ళకి పీడీ యాక్ట్ కూడా నమోదు చేసే ఆస్కారం ఉంది. చేసి మొత్తం మీద ఇలా హైడ్రోడ్ మొత్తం ఐడెంటిఫై చేసుకొని ఇక ట్రాక్ చేశారు టెక్నికల్గా. తను ఒక సుమారు ఒక 2 days 3 days కంటిన్యూగా ఎఫర్ట్ చేసి బేసింగ్ ఆన్ ద టెక్నికల్ డేటా బేస్ చేసుకొని మొత్తం మీద వాళ్ళకి రూట్ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు వచ్చిన వెహికల్ని కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళను ఐడెంటిఫై మొత్తం మీద గంగాధర్ అనే ఒక వ్యక్తిని, బెంగళూరు సంబంధించిన వ్యక్తి, ఆయన టీం లీడరు. ఆయన ఒక 6 మందితో కలిసి అతను కలిసి ఒక 6 మంది ఒక టీంలో ఫామ్ అయ్యి ఒక వెహికల్లో, ఒక 4-wheeler వెహికల్లో బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి నైట్ మొత్తం డే టైం అంతా రక్కీ చేసుకోవడం జరుగుతుంది. చేసిన తర్వాత ఎవరు లేని సమయంలో 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో మన కాడ ఈ షటిల్ లిఫ్టింగ్ తీసుకొని మొత్తం కూడా అన్ని షోల్లో కూడా నగదు మాత్రం తీసుకొని కూడా జరుగుతుంది. ఆ లిఫ్టింగ్ చేసే విధానం ఎలా ఉంటుందంటే ఇలా 5 మంది ఒకేసారి షట్టర్ను బలవంతంగా ఒకసారి లిఫ్ట్ చేసుకొని ఫోర్సులో పట్టుకు బలంగా వాళ్ళ లాగితే అది కొద్దిగా బెండ్ అవుతుంది. బెండ్ అయిన తర్వాత ఒక మనిషి దూరే సందులు వస్తుంది. ఒక మనిషి లోపలికి వెళ్ళి లోపల కౌంటర్లో ఉన్న అమౌంట్, అట్లానే లాకర్లో ఉన్న అమౌంట్ వాళ్ళు దొంగతనం చేసుకోవడం జరిగింది. దీనిలాగా మన కాడతో పాటు అట్లానే మోయినాబాద్ అనే పోలీస్ స్టేషన్లో, మన దగ్గర షాబాద్ అనే పోలీస్ స్టేషన్లో కూడా ఈ దొంగతనం చేస్తారు. అయితే వీళ్ళని పట్టుకునే క్రమంలో మనకంటే ముందే అక్కడ బెంగళూరు పోలీస్ వాళ్ళు, సుబ్రహ్మణ్యపురం పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు అక్కడ ఒక ఇద్దరిని, మెయిన్ అట్లీన గంగాధర్ని, అనిల్ అరెస్ట్ చేశారు. మనం ఒక ఇద్దరిని, హనుమంత రాజు ఒక ఆయన, అట్లనే పృథ్వీరాజు అనే ఒక ఇద్దరిని బెంగళూరు నుంచి మనం వాళ్ళ బెంగళూరు పోలీసు వాళ్ళని, బెంగళూరు సంబంధించిన ముద్దాయిలని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక 10,000 రూపాయలు నగదు సీజ్ చేసినాము. మిగతా డబ్బులు కూడా వాళ్ళు పీడీ వార్డు వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మేము నగదు తీసుకొని రికవర్ చేసుకొని వాళ్ళకి కన్సర్న్ షాప్ కీపర్స్, ఓనర్స్ ఎవరుండో వాళ్ళకి మేము స్వాధీనం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. దీనిలో మా సిఐ పవన్ గారు, అట్లనే విజయ్ కుమార్ టీం చాలా కష్టపడి బాగా పనిచేశారు. ఇది విత్ ఇన్ షార్ట్ టైం, ఎందుకంటే బాగా యాడ్వర్స్గా పోలీస్ వాళ్ళు ఏం పనిచేస్తారనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు వచ్చింది అందరికీ కూడా కొద్దిగా ఫీలింగ్ కలిగింది. సో అటువంటి ఫీలింగ్ అనేది ప్రజల్లో రావద్దు, ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ పనిచేయాలి, మేము ఉన్నాము అనే అభయం ఇచ్చే ఉద్దేశంతో మా సిపి సారు ఆధ్వర్యంలో టీంలు పనిచేసినాయి. అందరూ కూడా మంచి వర్క్ చేసినారు. వీళ్ళందరూ కూడా ఒక టోకెన్ ఆఫ్ రివార్డ్గా అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది.